Mukunda Jewelers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. రేపు ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు. దీని మీద పెడతారు, ఎందుకు పెడతారు, అసలు ఏంటండి? నేనా? నేను చాలా కష్టపడి పైకొచ్చా. స్వయంగా కూలి పనులు చేసేవాడిని. అసలు భోజనం లేకుండా గడిపిన రోజులు ఎన్నోన్నాయో లెక్కలేదన్నమాట. అట్లాంటి పరిస్థితి నుంచి కష్టపడి నేను చెప్పులు లేకుండా స్కూలుకు పోయేవాడిని. ఒకరోజు అయితే బనీన్ వేసుకుని వెళ్ళా 10th క్లాస్లో. ఆ స్కూల్కి వెళ్ళాలంటే రోజు 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని అడవి మార్గంలో. ఈ నేపథ్యంలో సరే కష్టపడి చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఎవరి హెల్ప్ లేకుండానే చదువుకొని వచ్చా కొత్తగూడెంలో. ఈ నేపథ్యంలో ఏంటంటే కొద్దిగా నేను సీఏ చేసి ప్రాక్టీస్ పెట్టి కొద్దిగా నెలకు ఒక 7-8 వేలు 5,000 సంపాదించేవాడిని. అప్పట్లో ఇక చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాడిని, బ్రహ్మాండంగా ఉంది సంపాదన అని. కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయాలని రైతులు ఎక్కడ చనిపోతే వాళ్ళ ఇళ్ళకి పోయి పలకరించి ఒక 3,000 రూపాయలు ఇచ్చి ఓదార్చి ఇచ్చేవాడిని. అట్లాగే రైతులందరి మీద ఒక 1,300 మంది రైతుల దగ్గర నుంచి క్వశ్చనియర్స్ కలెక్ట్ చేసి మీకున్న పొలం ఎంత, అప్పు ఎంత, ఆరోగ్య పరిస్థితి ఏంటి, విద్యా పరిస్థితి ఏమిటి, అప్పు ఎంత, ఏం కోరుకుంటున్నారు, ఇట్లా 13 క్వశ్చన్స్ తోటి ఒక క్వశ్చనియర్ తయారు చేసి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చాను. ఓకే. ఇచ్చి దాంట్లో తాత్కాలిక చర్యలు ఏం చేపట్టాలి, ఏది రైతు ఆత్మహత్యల గురించి, శాశ్వత పరిష్కారానికి ఏం చర్యలు చేపట్టాలని ఒక రిపోర్ట్ ఇచ్చాను నేను. ఇచ్చిన నేపథ్యంలో నాకు కోరిక వచ్చింది కదా అంటే నా డబ్బులు ఎంత, నేను 5,000 నుంచి 7-8 వేలు 10,000 15,000 సంపాదించేవాడిని నెలకు. ఆ తర్వాత 25,000 దాకా వెళ్ళింది సంపాదన. దీంతో ఏం చేస్తాను నేను, ఇంట్లో అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది కాదు, మనం ఏదైనా అధికారయుతంగా ఒక దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలనుకొని ఒకసారి దిగితే నాకు అర్థమైంది కదా అంటే హై మనీ గ్యాంబ్లింగ్. ఇది మామూలు చిన్న గ్యాంబ్లింగ్ కాదు. మన దగ్గర జేబులో చిల్లర పట్టుకొని ప్యాకాట్లో కూర్చుంటే ఇది మొదటి రౌండ్కే పోతే ఇంకో రెండో రౌండ్ ఆడటానికి డబ్బులేవి. ఇది ఏంటంటే హై మనీ గ్యాంబ్లింగ్ తప్పితే ఇది ప్రజాసేవ, పరిపాలన, ప్రజాస్వామ్యం ఇట్స్ నాట్ ఎట్ ఆల్. భారతదేశంలో ఆ లక్షణమే లేదు, ప్రజాస్వామ్య లక్షణం ఒకటి కూడా లేదు. అది గుర్తించి నేను చేసే కానీ మరి మనసులో ఉన్న ఫైర్ ఆగదు కదా, ఏదో ఒకటి చేయాలన్నది చేసి ఏంటంటే నేను రాజ్యాంగం మీద 3.5 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి అసలు ఆ కూర్చొని నాకు ఈ జాయింట్లో ఫ్రీజ్ అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ నేను వాకింగ్ అది చేసి నార్మల్గా వచ్చాను. కానీ ఆ నేపథ్యంలో ఏంటంటే నేను భారత ప్రజల మగ మేము అని తెలుగులో ఒక పుస్తకం రాశాను. దాన్ని ఇంగ్లీష్లో ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక బుక్ రాశాను. ఒక ఫ్రెండ్ ద్వారా దాన్ని హిందీలో కూడా తర్జుమా చేయించి భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి కూడా బై పోస్ట్ పంపించా. పుస్తకాలు పార్లమెంటు మెంబర్ల వరకు పంపించా. తర్వాత దేశంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి కూడా 5,000 మందికి దీని జిస్టు ఒక 4 పేజెస్ జిస్ట్ వచ్చే విధంగా చేసి అది కూడా పంపించా. కొంత స్పందన ప్రభుత్వ విధానాల్లో కనపడుతున్నది, కానీ అది నా వల్లనే అని నేను కోను. కానీ ఆ దిశగా మాత్రం అంటే వాళ్ళు కొంత రియలైజ్ అవుతున్నారు. అందులో నేను రాసిన విషయాలని నేను అనుకుంటున్నాను కదా, పుస్తకం లాంచింగ్ చేయాలి. రాసి మనం దాన్ని అల్మైరా ఆఫీస్కి పంపిస్తారా, దాచుకుంటే ఆఫీస్కి పంపిస్తారా, పిఎంఓకి ప్రెసిడెంట్ ఆఫీస్కి పంపిస్తారా ఈ పోస్ట్ ద్వారా? బట్ ఇట్లా పంపిస్తే ఏంటంటే ఒకటేమో మామూలు వాళ్ళు ఈ పుస్తకం చదివితేనేమో చదివి ఏం చేస్తారు, అసలు చదవరు. చదివి అర్థమైనా కూడా ఇదేదో కొత్తగానే ఉందే అంటారు, కానీ ఏం చేయలేరు. ఇది ఎవరికి తెలిస్తే దీనివల్ల మార్పు వస్తుంది? ఓన్లీ టాప్ బ్రాస్ పొలిటీషియన్స్లో వాళ్ళలో వస్తే మార్పు వస్తుంది తప్పితే లేదు మామూలుగా రాదు. ఇది మనం ఏదో పుస్తకం పంపిస్తే పుస్తకం కాదు కదా, పాంప్లెట్ ఇస్తే కూడా చదవరు వాళ్ళు. చదివేంత టైం ఉండదు. ఒక అప్లికేషన్ ఇస్తే కూడా సెక్రటరీ చదివి నీకు చెప్పాలి. అందువల్ల దీనివల్ల నేను ఒక బుక్ పంపించినంత మాత్రాన మరీ పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోను. కానీ అట్లా నా ప్రయత్నం నేను వదిలిపెట్టే మనిషిని కాదు. ఏంటంటే నేను ఒకసారి దీన్ని ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఈ బుక్ రిలీజ్ చేయాలనుకుంటున్నా. అదే ప్రాపర్ ప్లేస్ కూడా నిజానికి. ఇన్ ద మీన్ వైల్ మరి రావాలంటే వచ్చాడు ఖర్చులు. ఎంత లేదన్నా ఒక 2 లక్షలు ఖర్చు అవుతాయి. 2 రోజులు 3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆ స్లాట్ బుక్ చేసుకోవడానికి, ప్రెస్ మీట్ పెట్టడానికి, అందరికి ఇన్ఫామ్ చేయడానికి, ఫ్లైట్లకి, నా ఎమ్మటి ఎవరైనా ఒకళ్ళిద్దరు తీసుకెళ్ళడానికి.
ఇది నేను అందువల్ల వెనక ముందు ఆడుతున్నాను. అందువల్ల లోకల్లోనే హైదరాబాద్లోనే ముందైతే లాంచింగ్ చేద్దామని అనుకుంటున్నా. చేసి బస్ ఈ మంత్లోనే ఏదో ఒక రోజు చేస్తా తప్పనిసరిగా. ఓకే. అందులో ఏంటంటే నేను ఆ బుక్ మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు, కానీ ముఖ్యమైన అంశాలు ఏంటంటేనేమో ఈ అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అరాచకం, లోక్సభలో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం అప్రజాస్వామికమును రాజ్యాంగ విరుద్ధం. వాస్తవానికి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎన్నికైన మనుషులు కాదు. వాళ్ళ ఎన్నిక భారత రాజ్యాంగంలో లేదు, అది పాకిస్తాన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 91 మరియు 130లో ఉంది. భారతదేశంలో ఉన్న విధానం ఏంటంటే ప్రజలు ఎమ్మెల్యేలని లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు, వాళ్ళందరూ కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు, ఆయన పరిపాలించాలి. ఆయన అనుచరుడిగా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలించాలి. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటే రాష్ట్రపతి గారి పదవీ విరమణ లేదా మరణం లేదా రాజీనామా అటువంటి వచ్చినప్పుడు రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఆ రాష్ట్రపతి మారితే రాష్ట్రాలలో గవర్నర్లు కూడా మారుతారు, తద్వారా భారతదేశంలో ప్రభుత్వాలు మారుతాయి. అంతే తప్పితే సాధారణ ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మారటం అనేది రాజ్యాంగ అజ్ఞానం, ప్రజాస్వామ్య అజ్ఞానం. అట్లాగే ఏంటంటే ఈ రాష్ట్రాల విభజన ఉంది చూసారా, మీకు ఆర్టికల్ 55, ఆర్టికల్ 81 మరియు ఆర్టికల్ 170 వాటి ప్రకారం ఏంటంటే భారతదేశ రాష్ట్రాల విభజన ఎలా జరగాలి అంటే ప్రతి రాష్ట్రంలో కూడా వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో పార్లమెంటు సభ్యులు ఉండాలి అని ఇవి చెబుతున్నాయి. ఇంతకన్నా ఏదైనా విరుద్ధంగా జరగవలసి వస్తే ఆర్టికల్ 368 ప్రకారంగా ఇలాంటి బిల్లును రాష్ట్రపతికి పంపించడం కంటే ముందుగానే దేశంలో ఉన్న సగం అసెంబ్లీలు అంగీకరించాలి. ఇది విస్మరించి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టికల్ 3లో విభజించే అధికారం పార్లమెంటుకు ఉంది కదా, అందువల్ల దీన్ని వినియోగించుకొని విభజన చేస్తున్నామని అంటున్నారు. అదేంటంటే ఆర్టికల్ 3 అనేది పార్లమెంటుకి అనగా రాష్ట్రపతితో సహా కూడి అధికారం ఉంది అని చెప్పే అధికరణమే తప్పితే విభజన ఎలా చేయాలనేది అందులో ఉండదు. ఎలా చేయాలనేది ఆర్టికల్ 55, 81, 170లో ఉంటుంది. అందువల్ల రాష్ట్రాల విభజన తప్పుగా జరిగింది. మధ్యంతర ఎన్నికలు భారత రాజ్యాంగంలో లేవు. ఓకే. అవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 58 మరియు 112లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో లోక్సభ సభని రద్దు చేసే అధికరణం ఎక్కడ ఉంది అని మీరు ఎవరికైనా ఒక సవాలు విసిరించవచ్చు. అట్లాగే 356 కింద రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసినా కూడా రద్దు అంటే అవి సస్పెన్షనే కానీ డిస్మిసల్ కాదు. అందువల్ల ఎవరిష్టం, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు మేము రద్దు చేసాము ఇంటికి పోండి మళ్ళీ ఎన్నికలు పెడతామంటే ఇది అసలు ఆటవిక చర్య అది. అట్లాగే మళ్ళీ మీకు మంత్రివర్గం చెప్పినట్టు రాష్ట్రపతి వినాలి అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48, పాకిస్తాన్ రాజ్యాంగం ఆఫ్ 1973 అందులో 48వ అధికరణంలో ఉంది. కానీ మన దగ్గర దురదృష్టవశాత్తు ఆ విధంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కదా, అంటే మంత్రివర్గం చెప్తే రాష్ట్రపతి విని తీరాలి, లేదా ఒక్కసారి అయ్యా ఇంకోసారి కన్సిడర్ చేయండి అని వెనక్కి పంపాలట, లేదు మళ్ళీ అదే సలహా ఇస్తే ఈసారి పాటించి తీరాలి అని ఎవరు చెప్తున్నారు? బాసుకి కింద ఉన్న గుమాస్తాలు చెప్తున్నారు. నేను కనుక్కున్నది ఏంటి అంటే మంత్రివర్గం అనేది క్యాజువల్ లేబర్, వాళ్ళకి పదవీ కాలం లేకుండా, నిడివి లేకుండా దేర్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అని ఉంది, ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని ఉంది. అంటే ఈ మంత్రుల యొక్క పదవీ కాలం ఎంత అంటే రాష్ట్రపతి లేదా గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే. అంటే క్యాజువల్ లేబర్ కన్నా అన్యాయం. కానీ దురదృష్టవశాంతి ఏంటంటే దేశవ్యాప్తమైనటువంటి ప్రజాప్రతినిధులతోటి ఎన్నుకొనబడ్డ రాష్ట్రపతినేమో ఒక గదిలో బంధించి కిడ్నాప్ చేసి నువ్వు ఇక్కడే ఉండు, నీ గుర్ర బగ్గీలు పెడతాం, నీకు రంగురంగుల బట్టలున్న భటులను పెడతాం, ముప్పొద్దుల నగరాలు మోయిస్తాం, నువ్వు ఇక్కడే ఉండు బయటికి రాకు. వాట్ ఈస్ దిస్? ఉందా ఇది రాజ్యాంగంలో? ఇది ఇంగ్లాండ్ రాజుకు జరగాల్సినటువంటి పద్ధతులు అవి. ఆయన హెరిడిటరీగా వస్తాడు, ఆయన మహారాజు. ఈయన భారతదేశం నుంచి మొత్తం యాక్టివ్గా ఎన్నుకొనబడ్డ మనిషి ఈయన. ఓకే. ఇలాంటి పొరపాట్లు. అట్లాగే మీకు రిజర్వేషన్స్ చాలా అన్యాయం కదా. అంటే భారత రాజ్యాంగంలో బీసీ అనేది పుట్టుకతో వచ్చే కులం కాదు. అది
కానీ మనం ఏం చేసాం, గౌడ, కాపు, యాదవ, మంగలి, చాకలి ఇలాంటివన్నిటిని పిలిచి వీళ్ళని బీసీ క్లాస్లో పెట్టాం. రాజ్యాంగం ప్రకారంగా బీసీ అనేది పుట్టుకతో రాదు. ఏ కులం అయితే మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం ఉండలేదో వాళ్ళని బీసీ లిస్టులో చేర్చాలి. వాళ్ళు ఒకసారి అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళని తీసి బయటపడేయాలి. బయటపడేస్తే మళ్ళీ వాళ్ళు సాకలిగానే ఉంటారు తప్పితే మేము బీసీ అంటానికి లేదు. బీసీ అంటే ఆ ఉద్యోగాలు పొందే అర్హత ఉన్న వాళ్ళు ఆ లిస్టులో ఉన్నంత కాలమే. ఇది బీసీ అంటే. అంతేగాని పుట్టుకతోటి ప్రజలని విభజించరాదు అని ఆర్టికల్ 14, 15, 16 అదే పనిగా చెప్పినా కూడా, ప్రొహిబిషన్ చెప్పినా కూడా కాదు, మేము అట్టగే చేస్తాం అంటే ఈ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా? అట్లాగే ఏంటంటే అంబేద్కర్ మహాశయుడు రాసిన దాంట్లో ఎస్సీ, ఎస్టీ అన్న గ్రూప్ నామాలతోటి రిజర్వేషన్స్ ఓన్లీ చట్టసభల్లో ఉన్నాయి. ఆర్టికల్ 330, 332 కింద ఎస్సీ అన్న గ్రూపులో ఎవరికి ఇచ్చినా సరే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కానీ ఉద్యోగాల్లో వచ్చేసరికి అట్లా గ్రాస్గా ఎస్సీ, ఎస్టీ అన్న పేరుతో రిజర్వేషన్స్ పెట్టలే ఆయన. ఇందాక చెప్పాను కదా, అక్కడ ఎస్సీ మాలా అన్న కులస్తుడు కూడా వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉంటాయి, 100% ఉంటాయి. కానీ ఎస్సీ అన్న పేరుతో ఉండవు, మాలా అన్న పేరుతో ఉంటాయి. వాళ్ళు అప్పుడు బీసీ కిందికి వస్తారు. అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదో వాళ్ళు ఆ లిస్టులో ఉన్నంతకాలం బీసీ లిస్టులో ఉన్నట్లు లెక్క. దాని నుంచి బయటకు తీసేస్తే మళ్ళీ వాళ్ళు మాలా, మాదిగ, డక్కలి, ఎరుకల, యానాది కింద మారిపోతారు. ఈ లిస్టులో చేరిస్తేనేమో బీసీల్లో ఉంటారు. అంటే కులం పేరుతో రిజర్వేషన్స్ ఉన్నాయి తప్పితే కులాల సమూహం పేరుతో ఎస్సీ, ఎస్టీ అన్న పేరుతో లేవు. అట్లాగే బీసీలు అనేదేమో పుట్టుకతో వచ్చేది కాదు. ఇంతటి దారుణం జరుగుతున్నది కదా అంటే సరైన అవగాహన భారతదేశంలో రాజ్యాంగ అవగాహన లోపించిందని నా అభిప్రాయం. ఇంకా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి అందులో. ఓకే. అందువల్ల ఇది ఏదో ఒక రకంగా ఈ 140 కోట్ల మంది ప్రజానీకం యొక్క మేలుగోరి నా సొంత శ్రేయస్సు చూసుకోకుండా ఆ పుస్తకాన్ని లాంచింగ్ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నా.